సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు నతానీల్. నతానీల్ గారు ఏం చేస్తూ ఉంటారు? ఆటోనే అండి. ఆటో డ్రైవర్సింగ్ చేస్తూ ఉంటారు. సార్ చెప్పండి, ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం పరిపాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది మేడం. అది మాకు ఇబ్బంది ఏం లేదు. అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా? పథకాలన్నీ బాగానే వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైనా చూసారా? మా చదువులేదు కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయినా అది బడ్జెట్ సరిపోద్ది అనిపిస్తుందా? బడ్జెట్ ఏం సరిపోద్ది? అది వాళ్ళు తీసుకొచ్చే బడ్జెట్ ఇంకా కావాలా, ఇవ్వాలా? అది సరిపోదు ప్రస్తుతానికైతే. ప్రస్తుతానికైతే సరిపోదండి. ఓకే ఓకే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు శేఖర్ రామతుల్లా మేడం. రామతుల్లా గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ఆటో తోలుతాను మేడం. ఓకే, ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? మాకైతే బాగాలేదు మేడం. మనకైతే ఇదివరకు జగన్ గారి ప్రభుత్వమే బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చిన కాండి ఫ్రీ బస్సులు పెట్టిన కాండి అవుట్ ఆఫ్లో ఉన్న డ్రైవర్లు మొత్తం సిటీలో వచ్చేసారు. సిటీలో వచ్చేసి అందరూ బతకాల, కానీ అందరూ ఏం చేస్తున్నారంటే ఆటోలు, ర్యాపిడోలు, ఓలాలు అన్నీ బుకింగ్ అయిపోతున్నాయి. మన ఆటో వాళ్ళకైతే జీవనాధారం ఏమి ఉండట్లేదు. దాని గురించి గవర్నమెంట్ అనేది ఏం పట్టించుకోవట్లేదు. దాని గురించి ఆటో వాళ్ళ గురించి ఏదన్నా గవర్నమెంట్ స్పందించాలని నేను కోరుతున్నా. శేఖర్ రామతుల్లాను. ఇదివరకు అయితే మాకు జగన్ ప్రభుత్వంలో అయితే మాకు అన్ని సేవలు అందినాయి. కాబట్టి ఏంటంటే అన్ని ర్యాపిడోలు ఇవన్నీ ఉన్నా కానీ మాకు ఫ్రీ బస్సులు అనేది అంత ఎఫెక్ట్ ఏం కొట్టలేదు. కానీ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత మాకు ఈ పెద్ద ఆటోలు అయిపోయినాయి, చిన్న ఆటోలు అయిపోయినాయి. అది ఏ ఆటో అయినా కానీ ముందు జనాభా అనేది ఎక్కట్లేదు. థ్యాంక్ యూ. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్ మీ పేరు? నా పేరు కొండయ్య. కొండయ్య గారు ఏం చేస్తూ ఉంటారు? కాయల వ్యాపారం చేసుకుంటాను. కాయల వ్యాపారం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఇస్తాను పర్వాలా, బాగానే ఉంది. మీ వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం సీజన్ కదా, సాగుతూ ఉంటుంది. బాగానే బాగా సాగుతుంది. ఓకే, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైనా చూసారా? వెళ్ళలేదు మేడం అక్కడ దాకా. ఐడియా లేదండి. అక్కడ దాకా వెళ్ళాలని ఆశ ఉంది. అసెంబ్లీ సమావేశాలు మనకి టీవీలో చూపిస్తున్నారు కదా. టీవీలో చూస్తున్నాం, కొద్దిగా తక్కువ. మనం ఎప్పుడు వ్యాపారం సరిపోయి పొద్దున్న సాయంత్రం కూర్చోవాలి. ఇదే కూలిపాటు వచ్చింది, పళ్ళం బతికించుకోవాలి. అది. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? నా పేరు భిక్షమయ్య. భిక్షమయ్య గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ఏదో రెండు పెట్టి జామకాయలు అమ్ముకుంటాను. ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. పథకాలు అందుతున్నాయా? కొన్ని అంతనే ఉంది. వస్తుందా నీకు? వస్తుంది. సంతోషమేనా? సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? మోహన్ రావు. మోహన్ రావు గారు, ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మీ బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ లేదండి, పాత పెద్దగా రిపేర్ రావట్లేదు. పాత చెప్పులు రావట్లేదు, జరగట్లా. మా ఆవిడ చచ్చిపోయింది. 5 ఏళ్ళు అవుతుంది. రోడ్డు మీద బతకాల్సి అవుతుంది. పిల్లలు చుట్టాల. చెప్పండి. సార్ మీ పేరు? నా పేరు కిరణ్. ఏం చేస్తూ ఉంటారు సార్? సార్ ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? కుటుంబం బాగుందండి. ప్రభుత్వం బాగానే ఉంది. పథకాలు అందుతున్నాయి మీకు? అందుతున్నాయి. బాగానే ఉందండి. అసెంబ్లీ సమావేశాలు చూసారా సార్? లేదండి, చూసే టైం మాకు లేదు. పొద్దున్న 8కి వస్తే సాయంత్రం 10-11 అయింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్ మీ మేడం. పేరు? లక్ష్మీ లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? కొబ్బరి బాండలు అమ్ముతారు. కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. పథకాలు అందుతున్నాయా మీకు ఏమన్నా? నాకేం పథకాలు లేవండి ఇప్పుడు. అంతా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు హరిబాబు. హరిబాబు గారు ఏం చేస్తూ ఉంటారు? మసాలా బండి మేడం. మసాలా బండి ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇది? ఇది ఒక 2 years నుంచి చేస్తాను. 2 years నుంచి చేస్తున్నారు. ఎలా ఉంది వ్యాపారం? పర్లేదు మేడం. బాగానే ఉందా? బాగా. ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది మేడం. వాళ్ళు లక్షాధికారినే పేదవాడిని లక్షాధికారిని చేస్తున్నారు. ఈ రోడ్డు మీద ఉంచకుండా చేస్తున్నారు మమ్మల్ని. బతకనే ఇట్లా రోడ్డు మీద బతికితే చాలు, మాకే లక్షాధికారిని చేయబోలే. రోడ్డు మీద వాళ్ళని తీసేసి ఏం సాధిస్తారు? ఇప్పుడు సైడ్కి అడ్డం లేకుండా మా మీద ప్రతాపం చూపిస్తే మున్సిపాలిటీ వాళ్ళు 4 రోజులకు ఒకసారి మా మీద ప్రతాపం చూపిస్తే మేమేం చేస్తాం? రోడ్డు మీద లాగొట్టి అంత ముందు ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాల. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే మమ్మల్ని బాగా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఇంకోటి కూడా శివకుమార్ శర్మ. సార్ ఏం చేస్తూ ఉంటారు? నేను పౌరోహిత్యం చేస్తున్నాను. పౌరోహిత్యం చేస్తూ ఉంటారు. సార్ ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? నాకు చాలా నచ్చింది. బాగుంది. బాగుంది. అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటారు? నేను అంతగా చూడడం లేదు.
ఇది ఇంట్రెస్ట్ లేదు. చూడలేదు, నాకైతే నచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అండి, హాయ్, మీ పేరు? కళ్యాణ్ రెడ్డి. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. బిజినెస్ చేస్తుంటారు. ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పాలన బాగా నచ్చలేదా? ఎందుకని? ఎక్కడ తప్పటడుగు వేసింది? అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందలేదు. సో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సో మీ ఫీల్ అది. అది ఓకే, థ్యాంక్ యూ.